గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభిస్తుందా లేదా అన్న డౌట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రత్యేక జీవో జారీ చేస్తుందా? జీవో జారీ చేస్తే ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు ఏంటి? ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ఇక నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి తలోజు ఆచార్య గారు, ఇక బీఆర్ఎస్ నుంచి నాగేంద్ర గౌడ్ గారు, మరి కాసేపట్లోని విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా రమేష్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రమేష్ గారు, మీరు కీలకమైన హామీ ఇచ్చారు 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు. అయితే దానికి సంబంధించి మీరు చేయాల్సిందంతా చేస్తున్నారని సమర్థించుకుంటున్నప్పటికీ మీ చిత్తశుద్ధి మీద చాలా అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. అసలు సాధ్యమా పూర్తి స్థాయిలో ఇవ్వడం? పార్టీ పరంగా ఇస్తే ప్రజలు ఎంతవరకు కన్విన్స్ అవుతారంటారు? 100% హలో, కంటిన్యూ రమేష్ గారు. ఈరోజు ఒకటే విషయం, ఈరోజు కామారెడ్డి మీటింగ్ జరగబోతుంది. అందులో అన్ని కూలంకషంగా అన్ని కూడా ముందుకు వస్తాయి. ముఖ్యంగా హలో, కంటిన్యూ రమేష్ గారు, వినిపిస్తుంది, కంటిన్యూ. అయితే ముఖ్యంగా ఈరోజు మీరు భారతదేశ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని ఎటువంటి సామాజిక పరిస్థితులు ఉండేవి అనేది గ్రహించాల్సిన అవసరం ఉండే. ఆ రోజు ఒక పాలేరు కాలు ఊరోళ్ళు ఎవరైనా ఇంటి ముందుకు వెళ్తే, దొరల ఇంటి ముందుకు వెళ్తే కాలు చెప్పులు ఇచ్చి నడిచే పరిస్థితి. పాలేరు కొడుకు చదవాలంటే నాలుగకు సురుకు పెట్టింది. అటువంటి చరిత్ర గల ఈ తెలంగాణలో ఆ రోజు దొరలు గాని, ఆ రోజు నైజాం పాలనలో గాని తెలంగాణలో దురదృష్టకరమైన పరిస్థితులు, అంటరానితనం, గుళ్ళల్లో ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. వెట్టి చాకిరి, వారి జీవితాంతం వెట్టి చాకిరి, కొడుకు నుంచి తండ్రి ఒట్టి చాకిరి చేయించుకునే పరిస్థితి. ఈరోజు అంచెలంచెలుగా అటువంటి మూల పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటరానితనాన్ని గాని, వెట్టి చాకిరి గాని తీసి పారేసింది. అదే విధానంలో భూ సంస్కరణలు పెట్టి ఈరోజు దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లింది. ఎందుకంటే అప్పుడు 1000 ఎకరాలు భూస్వాములు జమీందారుల వద్ద ఉంటే అవి భూ సంస్కరణ ద్వారా పంచిపెడితే ఈరోజు రైతులు కూడా భూస్వాములై ఈరోజు 2 తీర్ల లాభం వచ్చే పరిస్థితి. ఒక విధానంగా రైతులకు న్యాయం, దేశానికి పంటలు పండించే సౌభాగ్యం కలిగింది. ఈరోజు ఇంతమంది కోట్ల జనానికి కూడా ఈరోజు మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దాని ద్వారా దేశ ప్రగతి కూడా ముందుకెళ్తుంది. అదే విధానం లోపల అంచెలందిగా ప్రణాళికాబద్ధకంగా ఈరోజు దేశ ప్రగతిని ప్రాజెక్టుల ద్వారా గాని, ఆ ఇండస్ట్రీ సెక్టార్లు కానివ్వండి, ఉచిత విద్య కానివ్వండి, ఉచిత వైద్యం కానీ, ఇవన్నీ ఓకే రమేష్ గారు. అసలు 42% రిజర్వేషన్లకు సంబంధించి అదే విధానం చెప్పడానికి వస్తున్నా. ఈ రోజు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు ఆయన కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గాని ఈ రోజు పేదరికం కాదు, ఫస్ట్ ముఖ్యంగా అందరు విద్యావంతులు కావాలి, ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదిగినాడే ఈ దేశ ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మన లాభం ఏంటంటే దేశానికి ఇన్ని వనరులున్న దేశం కాదు, ముఖ్యంగా ఇంత జనాభా ఉన్న దేశం. మన దగ్గర మేధావులు వేల కొల్లలుగా వెళ్తాం. ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాలనే ఓ సదుద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ రోజు బీసీలకు కూడా రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకు వస్తున్న ప్రగతి, ముందుకు వస్తున్న తీరు మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. నిజాయితీగా ఏనాడు కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి, దొల్ల మాటలు చెప్పి మేము మోసం చేయలేదు. ఏదైనా చేస్తామన్న ప్రగతి చేసి చూపెట్టాం. ఈ దేశానికి అన్ని విధాల, అన్ని రకాల ప్రగతిని ముందుకు తీసుకెళ్ళాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గాని, టిఆర్ఎస్ పార్టీ గాని
ఏ ఒక్క విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారా? ఇంత కంప్యూటర్ యుగాన్ని ఇచ్చాం మీకు. కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చడం ఎంత కష్టపడతారో మీరు. పివి నరసింహరావు కూడా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ద్వారా పరిస్థితులలో ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం ప్రజల మీద మోపకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మీరు పెట్రోల్ ధరలు పెంచి ఈ రోజు మీ మధ్యవర్తుల మీద, మధ్య తరగతుల మీద, ప్రతి కుటుంబం మీద. ఓకే రమేష్ గారు మీరు మొత్తం అన్ని అంశాలను కూడా టచ్ చేస్తూ వెళ్తున్నారు. రైట్, ఓకే. ఈ రోజు మీరు వెయిట్ చేయాల్సింది. నాగేంద్ర గౌడ్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నాగేంద్ర గౌడ్ గారు, రిజర్వేషన్ ఇస్తాం. నాగేంద్ర గౌడ్ గారు మీరు ఏం చెప్తారు? అసలు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అసలు సాధ్యం అంటారా? ప్రస్తుతం అయితే బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఆర్డినెన్స్ ఏమైనా తీసుకొస్తారా అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా ఏం చేసినా కూడా చివరికి కోర్టుల దగ్గర నిలబడతాయా? ఇవన్నీ కూడా అటు న్యాయస్థానాల్లో, ఇటు గవర్నర్ల దగ్గర, రాష్ట్రపతి దగ్గర పలు బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా గతం నుంచి కూడాను. ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు ఈ అంశంలో? ఇప్పుడు ప్యానల్ ఉన్న మిత్రులకు, పెద్దలకు, మీకు అందరికి నమస్కారం. అయితే కాంగ్రెస్ నాయకుడు రమేష్ గారు చెప్పారు 42% ఇస్తారా, ఏం చేస్తారు, ఏమైతుంది, ఏం చెప్పలే. ఆయన చెప్పింది నేనేమంటున్నా అంటే మీరు ఇస్తారా, ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారు, దాని మీద ఏం చెప్పలేరన్న. రెండోది ఏంటి అంటే ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పరిపాలన నిర్వీర్యమైపోయి, ట్రాక్టర్లు మూలకడ్డాయి, లైట్లు ఎలుగుతలేవు, నీళ్లు వస్తలేవు, ఆడ పేరుకొని పోయిన మురికి అంతా అట్లనే ఉన్నది. దీని మీద, ఈ పరిపాలన మీద ఏమాత్రం ఒక్క మాట కూడా చెప్పలే. భుజాల మీద, ఎవరి మీద? బీసీల భుజాల మీద పెట్టి బీసీ రిజర్వేషన్ అక్కడ అయ్యేది ఉన్నది, 42% మేము చేస్తాము, అందుకని చెప్పేసి మేము ఎన్నికలు పెడతలేమని చెప్పి బీసీలను ఒక రకంగా బదనాం చేస్తున్న పరిస్థితి ఉంటే కూడా రమేష్ అన్న దాని గురించి చెప్పలే. అయితే కాకపోతే ఒకటి ఏమైతుందంటే వెనకటికి ఏంటంటే వీళ్ళ పరిపాలన ఎట్లుంటాయని అంటే స్వాతంత్ర పోరాటంలో ఎంతవరకు పోరాటం చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏ బ్యానర్ కింద చేసిండ్రు, ఏం చేసిండ్రు కానీ టోపీ పెట్టుకొని గ్రామాలకు వస్తున్నారు. మేము మా చిన్నతనంలో చూస్తే వచ్చేసి స్వాతంత్రం తెచ్చినాం, ఆ కోట్లేయాలి. అయితే వీళ్ళకి రానికే కూడా తొవ్వ ఉండకుండే బయట ఊర్లకు రానికి శివగారు ఊర్లకు రానికే కూడా తొవ్వ ఉండకుండా ఎందుకని ఏంటి అంటే ఆ ఊరికి రోడ్ వేసినాం అంటే ఆ ఊరికి వెళ్ళి కొంతమంది యువకులు బయటకు పోతారు. బయటకు పోతే వాళ్ళు హుషారవుతారు. ఆ ఊరికి న్యూస్ పేపర్ వస్తుంది. ఆ ఊర్లో స్కూల్ కట్టించినామంటే కొంతమంది పిల్లలు చదువుకుంటారు. ఈ బీసీలు వాళ్ళు వీళ్ళు చదువుకుంటే మన ఆటలు ఉడకాయి అని చెప్పేసేసి మూఢాచారంతో ఇప్పుడు రమేష్ గారు చెప్పిన అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మేమేమో టెక్నాలజీ తెచ్చినాం అంటున్నాడు. అది నాకు ఆశ్చర్యం కల్పించింది. ఏంటంటే ఈ దరిద్రానికి ఇప్పుడు ఇంతగానం దరిద్రం పెట్టి పోషించింది ఎక్కువ కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ. 35 సంవత్సరాలు దేని మీద పరిపాలన చేసినన్న వీళ్ళు అంటే స్వాతంత్రం కూడా పోరాటం చేసినాము, ఆంగ్లేయులను మేము పారగొట్టినాము అనే దాని మీదనే నూనె వద్దు, ఉప్పు వద్దు, తిండి వద్దు, బట్టలొద్దు, విద్య వద్దు, వైద్యం వద్దు, ఏదొద్దు. ఇక ఆ ఒక్కటే చెప్పాలి. ఆ ఒక్క దాని మీద 35 ఏళ్ళు ఎన్టీ రామారావు వచ్చిన దాకా బతికిండ్రు అన్న రాజకీయాల్లో వీళ్ళని. అట్లా చేసిన దరిద్రం నుంచి రమేష్ గారు మధ్యలో ఇంటరప్షన్ వద్దు. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా, అప్పుడు కౌంటర్ చేద్దరు కానీ మీరు అప్పుడు కౌంటర్ చేద్దరు కానీ రమేష్ గారు ఎవరికి ఏమీ అర్థం కాదు. ప్లీజ్ నువ్వు ఆ పుట్టను దేశ చరిత్ర స్వాతంత్రం వచ్చే ముందు ఎటువంటి పరిస్థితి పోయి చెట్టని లేపినవే నువ్వు. కానీ నేను అనేది ఏంటి అంటే నేను చదువుకున్న నాడు కూడా రమేష్ అన్న లేడో బీసీ హాస్టల్లో కానీ మేము హాస్టల్లో నుండి చదువుకుంటే కూడా పొద్దున టిఫిన్ పెడితే పొద్దున నాశనం పెడితే పొద్దు మీకు అన్నం దొరకకుండే, పురుగుల అన్నాలు దొరుకుతుండే హాస్టల్లో. ప్రతి సంవత్సరం మెచ్చార్జీలు పెంచమని చెప్పి వీళ్ళ ముఖ్యమంత్రుల దగ్గరకు వస్తే పోలీసులు పిల్లలను కొట్టుడు. అంటే అటువంటి దరిద్రమైన పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు
ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ కాలేజీలు, ఫ్రీ హాస్టల్ పెట్టింది మీరే. ఏం చెప్తున్నారు అంటే మీరటువంటి స్వార్థపరులు. పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది రమేష్ గారు. ప్లీజ్ పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది రమేష్ గారు. పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది. ఎవరికి ఏం అర్థం కాదు. దయచేసి నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ చేయండి. శివ గారు 42% రిజర్వేషన్ మేము అని చెప్పి బీసీ ప్రజలను మోసం చేసి ఎలా గెలిచిన తర్వాత నేను ఒక్కటి అడుగుతున్నా భయ్యా, మన ఛానల్ నుంచి అడుగుతున్నా, రమేష్ గారి ద్వారానే వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు 42% ఏదైతే చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మీరు నడిపిస్తున్నారో, మేము ఒక్కటే చెప్పినాం, అసెంబ్లీలో చాలా క్లియర్ గా చెప్పినాం, మేము మద్దతు ప్రకటించినాం. మేము రాగానే టిఆర్ఎస్ పార్టీ రాగానే సభల్లో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి రిజర్వేషన్ చేసి పంపించిన తర్వాత కూడా మేము మద్దతు తెలిపితే అఖిలపక్షాన్ని తీసుకుపోండి, మేము ఒక్కరికి శాత కాదు, బీజేపీ పార్టీని ఆ విధంగా మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుదాము, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే అఖిలపక్షంకు ధైర్యం సరిపోలేదన్న వీళ్ళకు. అఖిలపక్షాన్ని ఎక్కడ కూడా తీసుకపోలే, వీళ్ళే పోయినరు, తూతూ మంత్రంగా ధర్నాలు చేసేసి ఆడ కాడెత్తేసారు. ఎడ్ల కాడెత్తేసినట్లు ఎత్తేసి ఏమన్నారంటే, ఇక కాదు భయ్, ఇక ఈ బీసీ రిజర్వేషన్ అబ్బద్మాతోని ఇక అయ్యే మాట లేదు, మేము చేసే ప్రయత్నం అంతా చేసినాం, బీజేపీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక చేస్తామంటారన్న. వీళ్ళు కామారెడ్డిలో ఏం డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఎందుకొరకు ఇచ్చిండ్రు, ప్రజల ఓటు బీసీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండే నిమిషాలు ప్లీజ్ రమేష్ గారు మధ్యలో ఇంటరప్షన్ వద్దు ప్లీజ్. శివ గారు, నేనేమంటున్నా, రమేష్ గారు మాట్లాడినప్పుడు నేను ఏమనలే, మంచి పద్ధతిగా డిబేట్ చేసే సిస్టమ్ ఏంటంటే, నేను ఒక 35 ఏళ్ల రాజకీయ నాయకుడు. కంటిన్యూ నాగేంద్ర గౌడ్ గారు. నేను అంటున్నది ఏంటి అంటే, డిస్టర్బ్ చేయకుంటే బాగుంటది, ఆ తర్వాత ఆయన మాట్లాడని. ఒకటి నేనేమంటున్నా, 42% గవర్నర్ దగ్గర తక్కువ ఆగిపోయింది, లేకుంటే రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు అని చెప్తున్నారు కదా. మీ దగ్గర ఉన్న మీకు చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ చిత్తశుద్ధి కరెక్ట్ గా గిట్ట మీకుంటే, మీ క్యాబినెట్ లో ఇవాళ 3 ఖాళీలున్నాయి కదా, ఖాళీలున్నాయి ఇవ్వడంలో ఎందుకు ఫిలప్ చేయలేకపోతున్నారు? ఎందుకు 42% ఇవ్వలేకపోతున్నారు? ఎందుకని నామినేటెడ్ పోస్టుల కార్పొరేషన్ చైర్మన్ల అనేకమైన నామినేటెడ్ పోస్టుల 42% ఎందుకు ఫాలో కాదు? ఓకే నాగేంద్ర గౌడ్ గారు, got your point. మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. నేను మళ్ళీ వస్తాను నాగేంద్ర గౌడ్ గారు. మంత్రిత్వ శాఖ ఎందుకెళ్ళే? నేను అనేది ఏంటి అంటే, బీసీల భుజాల మీద పెట్టి ఇవాళ లోకల్ బాడీస్ ఆపుతా ఉన్నారు. ఇది సరైంది కాదు, అనివార్యము, ఖచ్చితంగా మీ పాయింట్ తీసుకున్నా. అందరినీ మోసం చేస్తూ బీసీలను కూడా ప్రధానంగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను చెప్తా ఉన్నా. రైట్. మనతో పాటు విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ, ఆచార్య గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఆచార్య గారు, అంతిమంగా ఈ బాల్ ని కేంద్రం కోర్టులోకి నెట్టినటువంటి పరిస్థితి, కేంద్రం అమలు చేయట్లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇస్తామనే సారాంశాన్ని, కంక్లూజన్ కి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఎందుకు మీకు ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మీరు కూడా బీసీలకు మద్దతు అనే మీరు చెప్తున్నారు కదా, అలాగే కాంగ్రెస్ ఈ అంశంలో ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? శివ గారికి, మల్లేశ్వరరావు గారికి, రమేష్ గారికి, నాగేంద్రన్నకు, ప్రేక్షకులకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ, చాలా విషయాలు ఒక ముఖ్యమైనటువంటి బీసీల భవిష్యత్తు మీద, బీసీల భవిత మీద డిబేట్ జరుగుతున్నది. బీసీలమే కొట్లాడుకుంటున్నాం. కొన్ని పార్టీలకు కట్టేసినటువంటి దాంట్లో ఇలా వాస్తవమైనటువంటి విషయాలను కూడా మనం మాట్లాడుకోవాలి. బీసీ సమాజానికి మేలు జరగాలి. బీసీలకు ఒక పార్టీ మేనిఫెస్టోలో, కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాన్ని అధికారంలోకి వచ్చింది ఏ రకమైనటువంటి విధంగా 42% ఇస్తారో ఆ పార్టీ వాళ్ళ లైటప్, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చూపియాలి. ఇవాళ నేను ఒక విషయం ఏంటంటున్నంటే, మొదటి నుంచి కూడా బీసీలకు 27% కేంద్రంలో మనకు రిజర్వేషన్లు ఉంటే, వాటి సాధన కొరకు కూడా బీసీలు ఇట్లనే ఒకరి మీద ఒకరు పార్టీల మీద బురద జల్లుకొని మనకు రావాల్సినటువంటి దానికన్నా తక్కువ వచ్చినా కూడా
ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 27% మనకు కుదింపు చేసి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 33% బీసీలకు ఇచ్చి ఒక గౌరవాన్ని హుందాతనాన్ని బీసీలకు అనేక పదవుల జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా సర్పంచులు, ఇట్లా స్థానిక ఎన్నికలల్లో వారు చూపించినటువంటిది అమోఘమైనటువంటి విషయం. దీంట్లో ఈ 33% ఎప్పుడైతే మనకు ఉన్నదో దీంట్లో 4% రిజర్వేషన్ ని ముస్లింలకు ఇవ్వటం వల్ల, అంటే బీసీలకు 33% లో కూడా కొన్ని ముస్లిం వర్గాలు ఉన్నాయి. దూదేకుల, లద్దాకు, ఫకీర్, వీళ్ళందరూ కూడా ఏదైతే దోబి ముస్లిం, నాయి ముస్లిం వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కాకుండా ఉద్యోగ ఏదైతే విద్య దీంట్లో 4% రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇస్తే దాన్ని మొత్తం కూడా 4% రాజకీయాలలో కూడా వచ్చేసి వాళ్ళు గతంలో ఉన్నోళ్ళు కాకుండా మళ్ళా 4% బీసీలలో వాళ్ళు జైద్ కావడం, మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన 33% క్రమక్రమంగా ఈ 4% రావడం. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏకంగా 10% ని బీసీలలో కలిపినమని ఆయన బాహటంగా 46% బీసీలు ఉంటే 10% ముస్లింలను కలిపి 56% బీసీలు అన్నారు. నేను ఏమంటున్నానంటే ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అది 20-25% ఓసీలు ఉంటే దానికి 10% రిజర్వేషన్ ఇచ్చింది, అంటే 50% రిజర్వేషన్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి 10% తీసేస్తే మైనార్టీలని బీసీలలో కలిపితే ఇక 10కు 10 వచ్చినట్టు అవుతుంది ఈడబ్ల్యూఎస్. అంటే ఇలా ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి వాళ్ళకేమో 100కు 100% రిజర్వేషన్ వస్తుంది. ముస్లింలు ఉన్నటువంటి వాళ్లకు గతంలో ఉన్నటువంటివి 4%, ఇప్పుడు వీళ్ళందరూ 10% మొత్తం కలిపితే ఎంత 10% ఉంటే అంత 10% వాళ్ళకు వస్తుంది. వాళ్ళ తగ్గుతున్నది బీసీలకు. ఇలా మనం ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా మనం ఆలోచన విధానాన్ని మనం ఒక్కొక్కరికి వాళ్ళ పార్టీల మీద ప్రేమ ఉండాలి, ఎవరికి కాదనలేం. కానీ బీసీలకు ఎట్లా ప్రయోజనం చెందుతాము, బీసీలకు ఎట్లా లాభం చెందుతాం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ డిక్లరేషన్ ఇచ్చింది, చాలా సంతోషం. తర్వాత అసెంబ్లీలో పెట్టింది, చాలా సంతోషం. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాం, చాలా సంతోషం. మళ్ళా ఢిల్లీకి పోయేటప్పుడు అందరిని ఎందుకు తోలుకపోలేదనేది అక్కడి నుంచి బీటలు వారింది. బీసీల యొక్క భవిష్యత్తు అక్కడి నుంచి ఒక రకమైనటువంటి రాజకీయ క్రీడలకు మొదలైంది. నిజంగానే బనకచెర్ల మీద ఎంపీలతోటి మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. కానీ బీసీల ఇంత పెద్ద ఇష్యూ మీద బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాలు, బీసీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక డెలిగేషన్ ని రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, హోంమంత్రి దగ్గరికి, ఆల్ పార్టీ లీడర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు తీసుకెళ్లలేకపోయిందంటే ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది బీసీల కొరకు చేస్తే మా ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి ఓసీలలో ఉన్నటువంటి 10% ముస్లింలను తీసుకుపోయి బీసీలలో కలిపేస్తే వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు. మా కాడికి మాకు 10కి 100% మా ఓసీలకు రిజర్వేషన్ వచ్చిందని రేవంత్ రెడ్డి కుట్రబాన్ని ఈ రకమైనటువంటి ఆలోచన చేసిండు అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ మన మీద ప్రేమతోటి ఆయన డ్రామాలు ఆడతలేడు. ఆయన అధికారం కొరకు బీసీలని ఎట్లా ఎరవేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, చిత్తశుద్ధితోటి చేయదలుచుకుంటే తెలంగాణలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టు, బీసీ సంఘాల మీటింగ్ పెట్టు, ప్రధానమంత్రి టైం తీసుకో. నువ్వు ఇలా ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలవలే? బీసీల దాని కొరకు ఎప్పుడన్నా అడిగినవా నువ్వు? దీని మీద ఉండాలనేది నా అభిప్రాయం. మల్లేశ్వర్ గారు, రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి, అసలు బీసీ రిజర్వేషన్లు సాధ్యమా అనేటటువంటి ఒక క్వశ్చన్ దగ్గరే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆగిపోతున్నాం ఈ 42% రిజర్వేషన్ల విషయంలో. ఏమంటారు, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనిలో చిత్తశుద్ధి కనిపిస్తుందా? విపక్షాలు అయితే చిత్తశుద్ధి లోపమే ఉందంటున్నాయిగా. ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకు మరి నమస్కారాలు. వాస్తవంగా
ఇవాళ 42% రిజర్వేషన్ అనేది కొంత గందరగోళంగానే ఉన్నదనేది మనకు అవపడతా ఉంది. ఎందుకంటే గతంలో మరి ఉద్యోగ రిజర్వేషన్ల కోసం పార్లమెంటుకు బిల్లు పంపితే పార్లమెంట్ లో దాదాపుగా 5 నెలలు కావస్తున్నది. 5 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు దాన్ని ఆనలేదు చూడలేదు అన్నట్టు దాని గురించి పట్టించినటువంటి పరిస్థితి కూడా మరి పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం అనుసరించింది. దాని తర్వాత కొంతకాలం 3 నెలల తర్వాత అనుకుంటా ఎదురు చూసి ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలి. ఆర్డినెన్స్ తెస్తే అక్కడ జరిగింది ఏంటంటే అది రాజ్భవన్ వేదికగా అది ఆర్డినెన్స్ దాన్ని ఆమోదం తెలిస్తే మనకు కొంత రిజర్వేషన్స్ కు అవకాశం ఉండే. అది కూడా ఏంటంటే మళ్ళా మరి వారు న్యాయ సలహాలు తీసుకొని ఏం చేస్తారేమో కానీ కొత్త అది కూడా రాష్ట్రపతికి వచ్చినట్టుంది. ఇక్కడ రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక నిర్ణయం కనుక తీసుకొని బీజేపీ మేము బీసీలకు మేము చాలా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఆర్డినెన్స్ ను ఇప్పటికైనా ఆపకుండా దాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొన్న శాసనసభ వేదికగా కూడా మరోసారి తీర్మానం చేసి దానికి జీవో తీసుకురావడం కొరకు ఫైల్ పంపడం జరిగింది. అది కూడా పోయి చేస్తే నిన్న మధ్యాహ్నము నుంచి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నటువంటి తీరును చూస్తే మొత్తము బీసీల బొక్కాలన్నా వెలుగులు మామూలుగా దిగేయమని వెలిగినటువంటి పరిస్థితి. తీర చూసే వరకే అంటే ఇది బీసీ బిల్లు కాదు, 4 బిల్లులకు 2 బిల్లులు ఆమోదించింది కానీ అది బీసీ బిల్లులు కాదు అని చెప్పి, బీసీ రిజర్వేషన్ బిల్లులు కాదు అని చెప్పడం తోటే కొంత నిరాశ నిస్పృహలతోటి బీజేపీపై కొంత అసహనము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా బీసీలో నవ్వుపడి. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది కామారెడ్డి డిక్లరేషన్ లో మనకు ప్రధానంగా తీసుకున్నటువంటి అంశము కులగణన రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ అమలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే రీతిలో ఎక్కడ అంటే కొంత ఈ ప్రయత్నం చేయకుండానే ఎలక్షన్స్ పోతేనో లేకపోతే ఇంకేదో జరుగుతేనో కాంగ్రెస్ ని కొంత తప్పుపట్టే అవకాశం ఉండే. కానీ ఇక్కడ జరిగినటువంటి తతంగంలో కాంగ్రెస్ కొంత సేఫ్ గానే ఉంటున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. అయితే ఇప్పుడు ఇది జీవో రాకుండా ఆమోదం తెలపకుండా కానీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఎన్నికలు కూడా జరపము అనడం కూడా ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. అవి జరిపితేనే కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉంటాయి. ఆ రకంగా కూడా ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది కదా మల్లేశ్వర్ గారు. వాస్తవమే అది. అయితే 3,000 కోట్ల రూపాయలు ఇలా సెంట్రల్ లో ఆగితేనే రిజర్వేషన్స్ అమలు అయినా కాకపోయినా ఎన్నికలు నిర్వహిస్తే అవి రిలీజ్ అవుతాయి. పల్లె సీమలన్నీ కూడా మీకు చాలా ఇదిగా ఉంటాయనే దాని మీద కొంత ఉండే. కానీ ఇప్పుడు విపక్షాలు కాంగ్రెస్ అధికార పార్టీలు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు అదొక బేగ కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు రిజర్వేషన్స్ అమలు చేయకుండానే ఎన్నికలు పోతే కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తారు. చేసినాక పోదామని అనుకుంటే ఇది కొంత ఇంకా జాప్యం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఒక రకంగా ఈ ప్రమాదకరమైనటువంటి అంశంగానే భావించాలి. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు ఎట్లా అయిందంటే ఇప్పుడు పెడతానంటే ఆశ కొడతానంటే పెడతానంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు 42% మనకు బండి సంజయ్ గారు మరి మంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే ఇది మేము ఇప్పటికి 42% అమలు చేసి తీసుకొస్తాం. కానీ కండిషన్ ఏంటంటే వాళ్ళ ముస్లింస్ రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, అది లేకుండా ఉంటే నేను ఫైల్ ఆమోదించి పట్టుకొస్తా అని చెప్పి మాట్లాడింది. మరి సంజయ్ గారికి కూడా తెలవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ లో కావచ్చు, తర్వాత ఈ పర్టికులర్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో ముస్లిం మైనారిటీస్ కి రిజర్వేషన్ ఉన్నదా లేదా అన్నది తీసుకుంటున్నదా లేదా. ఎందుకంటే మనకి ప్రధానంగా 10% లో దాదాపుగా ఎక్కువ తీసుకునేది కూడా ఓసీలో పేద
అగ్రవర్ణాల వాటికంటే ఈడబ్ల్యూసీలో మనకు మైనారిటీస్ మనకు అలా మైనారిటీస్ లో మన 2 రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకే దూరేకులను లేకపోతే ఇంకేదో మనకు బీసీ దారిలో ఉన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు అప్పటికే ఇటువంటి పరిస్థితులు అంటే అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వడానికి తప్పేందనేది నీకు ముక్కుసూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. లేదు అట్లా కాదు వీళ్ళు కాదు అన్నప్పుడు నువ్వు పార్లమెంట్ లో ఉన్నది కదా, పార్లమెంట్ పంపిరు కదా, మీరు ఏం చేస్తారో చేయండి, ఏం రాస్తారో రాయండి, ఆ పద్ధతిలో ఎంత ఇస్తారో ఇవ్వండి, ఎవరెవరికి ఎంత అనేది ఆయన మొత్తం 42% బీజేపీలకి ఇది ముస్లిం మైనార్టీలకు లేదు అనే దాని మీద రాస్తే రాయండి. దాన్ని సంతోషించాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఏదేమైనా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఓకే మల్లేశ్వర్ గారు. రమేష్ గారు అసలు చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయం చేయడం మాత్రమే ఉంది. చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష భేటీ నిర్వహించేవారు, ఎంపీలతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు. కేవలం ఏదో మేము ఒక బిల్లు తీసుకొచ్చామా, అసెంబ్లీలో చర్చించామా, దాన్ని కేంద్రం దగ్గరకు పంపించి కేంద్రం మీద నెపం నెట్టామా అన్న తరహాలో కాంగ్రెస్ వ్యవహారం ఉంది తప్పితే దీన్ని రాజకీయంగా వాడుకుని ఉపయోగించుకునే పనిలో ఉంది తప్పితే నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో కల్పించేటటువంటి చిత్తశుద్ధి అనేది అసలు కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు మీరు? ఫస్ట్ థింగ్, వీళ్ళు ఒప్పుకోకపోయినా 42% కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిజర్వేషన్ ఈ ఎన్నికల్లో ఉంటుంది. ఎలాంటి కామారెడ్డి డిక్లరేషన్ అదే చెప్పారా? మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారా కామారెడ్డి డిక్లరేషన్ లో? ఇప్పుడు వినండి, 42% రిజర్వేషన్లు ఏ పార్టీలు ఎటువంటి అవకతవకలు వచ్చినా ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నా మాత్రం 42% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అమలు చేస్తుంది. మా తరపు నుంచి మీరు రాజ్యాంగ పరంగా కానీ న్యాయ పరంగా కానీ ఏదైనా అడ్డంకులు వచ్చినప్పటికి కూడా మా ద్వారా రిజర్వేషన్ మీరు కూడా అనండి మీ నాయకులను. మేము కూడా 42% ఇస్తామని ఒక్క మాట మాట్లాడమనండి టిఆర్ఎస్ పార్టీని, బీజేపీని. ఆ రాజ్యాంగ పరిధిలో నుంచి, ఆ న్యాయ వ్యవస్థ నుంచి కాకుండా మేము చిత్తశుద్ధిగా మేము కూడా 42% ఇస్తాం, మేము ముందుకు వస్తాం, మేము మమ్మల్ని విలువండి అని ఒక మాట మాట్లాడతలేరు. ఏమైనా తప్పిదాలు తీసుడు, ఇది చేసినావు అది చేసినావు అని మాట్లాడడం తప్పితే మేము చేస్తాము మేము ఇస్తామని మాట మాట్లాడండి. మీ నాయకులు పోరాడండి, ఏమని చెప్పానండి. మేము ఇస్తామని చెప్పాం. ఈ రోజు నేను ఒక్కటే చెప్పాను, కామారెడ్డి మీటింగ్ లో ఇది డిక్లేర్ అయిపోతుంది. చూడండి వెయిట్. ఈ రోజు రిజర్వేషన్ అనేది మా ద్వారానే అమలు జరుగుతుంది. నిజాయితీగా మా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పు చేతల్లోనే ముందుకు వస్తున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ ఒకటి దేశ భవిష్యత్తును ముడిపడున్న ఈ పరిస్థితి, ఈ రాజకీయంగా ఎదుగుతూనే ఈ దేశం ఎప్పటి వరకు చేతులు కింద పెట్టి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి కాదు. ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని విద్యాపరంగా ఎదిగినాడే దేశం బాగుపడుతూనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు దేశ భవిష్యత్తు ముడిపడున్న ఈ సమస్యను మీరు సహకరించే విధానం మంచిగా లేదు. ఏమైనా ఎత్తిపడుచుడు, తప్పులు చేయడం కాదు. మీరు కూడా బీసీ నాయకులు, మనం ఎలా చేస్తే బాగుపడతామని దాని మీద మాట్లాడడం కాకుండా ఏమైనా మీకు నువ్వు ఒక హాస్టల్ పెడితే మేము ఉచిత హాస్టల్ పెట్టినాం, ఉచిత స్కూల్ పెట్టినాం, ఆడ కూడా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రభుత్వమే తప్పు చేసిందనే మాట మాట్లాడడం అది చిత్తశుద్ధి కాదు. ఎక్కడో ఏ మూలకు ఒక దగ్గర జరిగితే దాన్ని మనం రెక్టిఫై చేస్తున్నాం, కొట్లాడుతున్నారు, నాయకులు పోయి ఆపుతున్నారు. అది కాదు అక్కడ మాట్లాడే ప్రస్తావన. నువ్వు చదువుకుంటప్పుడు పురుగులు అరే ఎక్కడో దగ్గర జరుగుతుంటాయి. మా స్వార్థపరులు పైసల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. విపక్షాలు అలాగే మాట్లాడతారు రమేష్ గారు విపక్షంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు. మీరు విపక్షంలో ఉన్నా అలాగే మాట్లాడారు కదా. మీరు విపక్షంలో ఉన్నప్పుడు అటువంటి ఘటన జరిగితే మీరు అలా మాట్లాడకుండా ఎక్కడో చోట జరుగుతుంది, ప్రభుత్వాన్ని బదనాలు చేయకూడదని అంటారా? ఈ సందర్భం కాదంటున్నా సార్. మనం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు మేము ఒకటి చెప్పాము, ఉచిత స్కూళ్లు, ఉచిత హాస్టల్ ఎందుకు పెట్టాం, రిజర్వేషన్ ఎందుకు పెట్టాం, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా చేసుకుంటారండి. అదే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ బర్రెలు గొర్రెలు బీజేపీ ఏం చేస్తున్నది? కంప్యూటర్ యుగం ఇది. ఆషామాషి దేశం కాదు ఇప్పుడు భారతదేశం, ఉన్నత దేశాలకు సమతుల్యంగా పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ పెడితే ఈ రోజు అధిక శాతం ఉన్న బీసీలను
మన విద్యావంతులను చేస్తే రాజకీయ పరంగా తీసుకొస్తే ఈ దేశ ఆర్థికంగా కాదు ఎక్కడ రాకెట్ యుగాన్ని మనం తీసుకొచ్చి ఛేదించిన ఉన్నత దేశాలకు ఇంత థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నప్పుడు కూడా ఈ దేశాన్ని సమైక్యంగా తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకోండి, మీరు ఇప్పుడు వచ్చి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చింది, బీజేపీ పార్టీ ఇప్పుడు స్వాతంత్రం గురించి మాట్లాడుతాడు మా బ్రదర్ నాగేందర్ గౌడ్ గారు. ఈ రోజు ఎటువంటి పరిస్థితి, ఒక ట్యాంకరు 100 మంది సోల్జర్స్ లేరు, ఇంగ్లీషులను బయటకు పంపించారు. ఎంత పోరాటం, ఎంత మంది చనిపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి దేశాన్ని ఇప్పుడు అంచెలంచెలుగా ప్రగతి దేశ కంప్యూటర్ గా తీసుకొస్తే ఏమో హాస్టల్లో ఫుడ్ పెట్టలేదని మాట్లాడుతారు. ఇది కాదండి, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే ఈ దేశ ప్రగతి. రాహుల్ గాంధీ కోరుకునే సమస్యకు మీరు సహకరించాలి. మా పార్టీ లీడర్లు మేము మాట్లాడతాం, మేమందరం కూర్చుందాం. ఆ రాజకీయంగా ఆ న్యాయ వ్యవస్థగా ఏం జరిగినా పర్లేదు, మనం ఇస్తాం. ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది రమేష్ గారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వాళ్ళు మీరే, అప్పుడు ఎందుకు ఇలాంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చేయాలండి? మీరు ఒకటి మీరు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఒక స్టెప్ ద్వారా ఒక స్టెప్. అంబేద్కర్ న్యాయ వ్యవస్థ న్యాయ నిపుణులు రాసిన విధానం లోపల రిజర్వేషన్ పెట్టాలి. కొంత వెట్టి చాకిరి జమీందారు విధానాలు ఇవన్నీ రద్దు అవ్వకుండా వస్తున్నాయి కదా. ఒకటనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ రంగంకి వచ్చినాం. ఇప్పుడు కావాల్సింది అందరు విద్యావంతులు, ఎస్సీలు బీసీలు అగ్రకులాలు కూడా కావాల్సిందే. అందరు కూడా ఇలా విద్యావంతులు అయితే ఈ రోజు దేశ భవిష్యత్తు బాగుంటది. ఈ రోజు అగ్రరాజ్యంగా మన దేశం తయారైతుంది. ఈ రోజు మన చిన్న ప్రదేశం అయినప్పటికీ థిక్కెస్ట్ పాపులేషన్. మన దగ్గర మేధావులు ఎంతమంది అమెరికాలో, చైనాలో, జపాన్ లో, ఇంగ్లాండ్ లో, కెనడాలో పోయి చదువుతా ఉన్నారు. ఎంతమంది మేధావులు తయారైండ్రు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఎంతమంది ఇంజనీర్లు అయినరు. ఇలా ఆరోగ్య పరిస్థితి కానీ విద్యా విధానం లోపల కానీ లోపుష్టిగా ఉంది. దాన్ని తీర్చిదిద్దే పరిస్థితిని తేవడానికి అందరం కృషి చేయాలి. ఈ రోజు రాజకీయంగా వచ్చేసరికి మా నాగేందర్ గౌడ్ గారు కూడా, మీ పొన్నం ప్రభాకర్ గారే ప్రోత్సహిస్తున్నప్పుడు మీరు సహకరించాలి కదా. మీ పార్టీ నాయకులు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలి కదా. ఎందుకు మీరు ముందుకు వస్తున్నారు? రైట్, ఓకే రమేష్ గారు. నాగేందర్ గౌడ్ గారు ఏం చెప్తారు? మీ పార్టీ కూడా ఒకవేళ రాజ్యాంగబద్ధంగా కనుక అమలు కాకపోయినా అన్ని పార్టీలు కూడా మాలాగే ముందుకు రావాలి, ఆ పార్టీలు కూడా మీ నాయకులను ఒప్పించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి మీ పార్టీలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తారా? చెప్పండి. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడిండ్రు అనేది అంటే, మీరు అసెంబ్లీలో తీర్మానం పెడితే మేము మద్దతు తెలిపితే బీజేపీ కూడా మద్దతు తెలిపే కదా. యునానిమస్ గా మనము బిల్లును పంపించినాం కదా. కాకపోతే మేము అప్పుడు కూడా చెప్పినాం, అసెంబ్లీలో కూడా చెప్పింది ఏంటంటే, దీన్ని 9th షెడ్యూల్ లో పెట్టాల్సిందా కాదు, పార్లమెంట్ అమెండ్మెంట్ తేవాల్సిన అవసరం ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ కావడం లోపల అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అందరం కూడా ప్రయత్నం చేద్దాం అన్నాం. కానీ మరి దాన్ని ఫాలో కాలేరు కదా శివ గారు. వీళ్ళు ఫాలో కాలే, అసలే ఫాలో కాలేరు, వీళ్ళు చేశారు. అయితే నేను ఒక్కటేమంటున్నా అంటే, ఒకవేళ చిత్తశుద్ధి కాడ నేను 2-3 మాటలు చెప్పిన, క్యాబినెట్ లో చిత్తశుద్ధి చూపించాలి, నామినేటెడ్ పోస్టుల్లో చిత్తశుద్ధి చూపించాలి, బడ్జెట్ ఇవ్వడం లోపల చిత్తశుద్ధి చూపించాలి, సప్లాన్ లోపల చూపించాలి. లేకుంటే మాకు మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, మీరు ఇచ్చిన ఒక్కటే ఇవ్వలేరు కదా. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని చెప్పలే, ఏది కామారెడ్డి డిక్లరేషన్ లో. ఇవన్నిటిని కూడా చెప్పారు కదా. ఇవన్నిటిని పొందుపరచడం లోపల ఈ 42% మినహాయిస్తే మిగతా అన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. ఇంకా 2 సంవత్సరాలు గడుస్తుంది కదా, అయిపోతుంది కదా, 20 నెలలు అయిపోయింది. ఇక వాళ్ళకి మిగిలింది మూడే సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎలక్షన్ కే పోతుంది, 2 సంవత్సరాలు వీళ్ళకు ఉంటది. మరి దీంట్లో ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎట్లా చేస్తారు అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఒకటి మీరు ఆ సందేహాలు కాదండి. రమేష్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయండి. పాయింట్ వద్దు ప్లీజ్, ఆయన కంప్లీట్ చేయండి. రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితోని రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీలకు రిజర్వేషన్ కొరకు భారత్ జోడో యాత్ర తిరుగుతున్నారు ఏమేమి అని మీరు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటేమంటున్నా అంటే, రాహుల్ గాంధీ గారు వచ్చినాక చేస్తామంటున్నాం అంటే వీళ్ళకి కొత్త వచ్చిన పార్టీ కాదు కదా. వాళ్ళే చెప్పారు కదా ఇంతకు ముందు, స్వాతంత్రం కొరకు పెట్టిన పార్టీ, స్వాతంత్రం నుంచి వచ్చిన పార్టీ కదా. మరి అయితే
పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారు మరి ఆ రోజు బీసీ రిజర్వేషన్, భూ సంస్కరణలు, భూములు వంచడము ఇవన్నీ చేతగాలేకపోయింది ఆ బీసీలను అభివృద్ధి చేయడానికి? లేకుంటే శ్రీమతి ఇందిరాగాంధీ మేడం గారు ఏం చేయగలిగారు? లేకుంటే మొన్నటికి మొన్న 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం లోపల మేడం సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని నడిచింది కదా, మరి అప్పుడేం జరిగింది? లేకుంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏం చేయగలిగారు? ఈ పార్టీలో అంత ప్రధానమంత్రులు ఉన్నోళ్ళే కదా, సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన చేశారు కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎడతెరిపి లేకుండా పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, వీళ్ళే కదా, ఇదే కుటుంబం కదా, రాహుల్ గాంధీ గారి కుటుంబమే కదా. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినాక చేస్తారు అనడం ఇది మాటించు? ఏ ఎన్నికల ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు? మీ చేతులున్నది ఎందుకు చేయడం లేదు? లేకుంటే అఖిలపక్షాన్ని తీసుకుపోవడంలా ఎందుకు భయపడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం లోపల ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చోటేబాయ్ బడేబాయ్ అని ముఖ్యమంత్రి గారే చెప్పే, ఏమైంది? చోటేబాయ్కి ఏమైంది? ఆ బడేబాయ్ ఏమైంది? ఎందుకైతే లేదు? ఇది ప్రశ్నించాల్సిందే కదా. అందుకే ఇంకొక మాట బ్రహ్మాండంగా చెప్పిండు. ప్రైమరీ స్కూల్ ఓ పార్టీలా, కాలేజ్ ఓ పార్టీలా, మరి వాళ్ళు ఆయన చదివిన పాఠశాలలో వాళ్ళు చదివిన ప్రిన్సిపల్ ఎందుకు ఒప్పించలేకపోతున్నాడు అనేది ఈ బీసీ రిజర్వేషన్ లో ఏ పరిస్థితుల్లో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు, పక్షపాతంతో చేస్తూ ఉన్నారు. బీసీల భుజాల మీద పెట్టి లోకల్ బాడీస్ ఎన్నికల్లో పరాజయం పాలవుతారు కాబట్టి మేము ఆరోపిస్తున్నాం. పరాజయం పాలవుతారు, ప్రజలలో బాగులేదు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చలేరు. ఎక్కడ ఇవాళ రైతాంగం అంతా యూరియా కొరతతో కొట్టుమిట్టాడుతున్నది, పంట పండించుకునే పరిస్థితుల్లో లేరు. అయితే ఈ విధమైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఎన్నికలు నిర్వహించలేక భుజాల మీద, బీసీల భుజాల మీద నా అభిప్రాయం. శివ గారు ఇది చాలా కరెక్ట్. నేను ఎందుకేమంటున్నా అంటే, నువ్వు ఎన్నికలు రిజర్వేషన్ తీసుకురండి. మీరు ఆ రోజు మీరు కొత్త వచ్చిన గతంలో పరిపాలన ఉన్న పార్టీ కాదా? ఎందుకని ఇచ్చారు మీరు? కామారెడ్డిలో ఇచ్చిండ్రెట్లా, ఇప్పుడు నెరవేర్చరేట్లా? మేము ప్రయత్నం చేసినాం. ప్రయత్నం కాదు, నీ దగ్గర ఉన్నది, నీ దగ్గర మూటాట్లనే పెట్టుకొని నేను బయటకు ఎందుకు? ఇప్పుడు అన్ననే చెప్పిండు నాగేంద్ర గౌడ్ గారు. ఓకే నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. అంతిమంగా తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీకి, జాతీయ నాయకత్వానికి ఎక్కుపెడుతున్నటువంటి తుపాకీ, ఇంతకుముందు కులగణన అన్నారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంటున్నారు. తెలంగాణ నుంచి ఎక్కుపెడుతున్నటువంటి తూటాలు ఇవన్నీ కూడాను ఏ రకంగా ఎదుర్కోబోతుంది? కాంగ్రెస్ తెలంగాణకే దీన్ని పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి కాదు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ వర్కౌట్ అవుతే మిగిలిన రాష్ట్రాలు కూడా విస్తరించే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఆల్రెడీ కొన్ని చోట్ల ఇలాంటి హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏదో రకంగా అలజడి సృష్టించాలనేటువంటి ఆలోచనలు ఉంది. ఇవాళ నేపాల్ లా, బంగ్లాదేశ్ లా, తదితర దేశాలలో ఎట్లయితే ఒక మాస్ మూమెంట్ తోటి ప్రభుత్వం మీద ఏదో తీసుకొచ్చి దాన్ని ప్రజల లోపల ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలని చూస్తుంది. వాళ్ళు ఇవాళ చెప్తున్నాయన్నీ కూడా మంచి విషయాలే, జనగణన కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ కావచ్చు. కానీ వాళ్ళు 50 ఏళ్ళ అధికారంలో ఉండి ఇవన్నిటిని పట్టించుకోకుండా ఈ దేశాన్ని 4 గాంధీలు పాలించి ఇవాళ ఐదో గాంధీ వీటన్నిటిని కూడా భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే, వాస్తవమే కామారెడ్డిలో తేలిపోతుంది అంటే మేము కామారెడ్డిలో మీటింగ్ పెట్టినంత మాత్రాన తేలిపోతే సంతోషమే. దానికి సైమల్టేనియస్ గా నేను ఒకటే చెప్తున్నా, స్వాగతం పలుకుతా, నువ్వు పలుకుతా. నీవు 42% మంత్రిత్వ శాఖలు ఇస్తే స్వాగతం పలుకుతా. నువ్వు 42% ఎమ్మెల్సీలలో భాగం ఇస్తే స్వాగతం పలుకుతా. నువ్వు 42% కార్పొరేషన్లలో భాగం ఇస్తే స్వాగతం పలుకుతా. అయితే మార్కెట్ కమిటీలలో 42% ఇస్తే స్వాగతం పలుకుతా. ఊకే ఏదైతే ఇవ్వాల్సింది మీ చేతులుందో అవి ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఇస్తారన్నావు. ఏది 5 ఏళ్లలో 20,000 కోట్లు రావాలి. దీని గురించి మల్లికార్జున గారు వారు మాట్లాడరు.
మొత్తం కూడా బీజేపీ ఇవ్వాలి అంటున్నాడు. బీజేపీ ఇవ్వాలంటే ఇళ్ళ లేక అడ్డమైన హామీలు ఇవ్వనీకే కాదు, బీజేపీ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆల్ పార్టీస్ తోటి అన్నిటిని కూడా ఆలోచన చేసి మీటింగ్ పెట్టి బిల్ పాస్ అయ్యేటట్టు చేయాలి. ఈడ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు 42 అని చెప్తారు, ఒక ఆయన 10% తీసుకొచ్చి కలిపి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడతాన్ని కలిపితే బీసీలలో నెత్తిలేస్తే ఒప్పుకోనికే ఇక మీరు ఒప్పుకున్నారు కదా. కనీసము 33% బీసీలకు ఉన్నట్టు దాంట్లో 42% ఇస్తున్నారు. 10% కలిపినాక ఇంకెంత వస్తుంది మాకు? 10% మైనార్టీలకు, మేము మైనార్టీలకు రిజర్వేషన్ ఉంది కదా ఆల్రెడీ, ఉన్న దాంట్లో మళ్ళీ ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చేందుకు కలపాలి? దీని మీద ఆలోచన చేయరా? వాళ్ళ విశ్లేషకులు కూడా భారతీయ జనతా పార్టీ మీద నెపం గల్లి వాళ్ళు బీజేపీని విమర్శించేటట్టు మాట్లాడుతున్నారు, వాస్తవ విషయాలు చెప్పకుండా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశంలో 50 ఏళ్లు పరిపాలించి వాళ్ళు చేయని పనులన్నీ ఇవాళ ఈ ప్రధానమైనటువంటి మా ఎజెండా మాకు ఉంది, బీజేపీ ఎజెండా బీజేపీకి ఉంది, ఇది కాంగ్రెస్ ఎజెండా 42% ఇస్తానది కాంగ్రెస్ పార్టీ. ఆయన చెప్పిండు ఇంతకు ముందే రమేష్ గారు ఏం చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక రాహుల్ గాంధీ చెప్పు చేతుల్లో ఉన్నాడు, ప్రజల చెప్పు చేతుల్లో ఏడు ఉంటాడు? ఇంతకు ముందు ఆయన మాట్లాడాడు కదా, రాహుల్ గాంధీ చెప్పు చేతుల్లో ఉన్నాడు మా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటాడని. ఇలా రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు కానీ రాజ్యాంగం చదివి ఇలా 42% ఎట్లా ఇస్తాం ఏందనేది ఉండాలి కదా అవగాహన. మరి అలా ఆ తమిళనాడుకు 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకెట్టలే ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి వద్దానడా? మేధావులంతా ఎందుకు చెప్పారు? వాళ్ళు పెట్టలేంది తమిళనాడు పెట్టేటప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టలే? ఎవడొద్దన్నాడు? వాళ్ళు పెడుతుంటే ఎవరైనా వద్దన్నారా? దీని మీద ఆలోచన లేదు. మేము ఏమంటున్నామంటే, మీరు ఇక్కడ బిల్లు పెట్టిండ్రు, మీది 16 నెలలకు బిల్లు పెట్టింది. మీరు బిల్లు పంపించిన 5 నెలలు అయింది. దేశంలో ఎన్ని సమస్యలు దాన్ని ఉంటది. 6 నెలల్లోనే నువ్వు పెట్టలేదంటారు. 16 నెలల టైం నీకెందుకు పట్టింది? ఓ బిల్లు పెట్టడానికి 16 నెలలు ఎందుకు పట్టిందో జవాబు చెప్పు. డిక్లరేషన్ ఇచ్చింది నీవు, మేనిఫెస్టోలో పెట్టింది నీవు, చెప్పింది నీవు, అమలు పరచండి నీవు. ఇవాళ నీవు నీ దాంట్లో 42% ఎందుకు చేస్తలేవు? వస్తున్నా రమేష్ గారు. మల్లేశ్వర్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అన్నిటికీ జవాబు చెప్తాను. రైట్. మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? చిత్తశుద్ధి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు, కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నాలు అనేది విపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎందుకు గతంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక ఇవన్నీ గుర్తొస్తాయి అనేటటువంటి ఒక క్వశ్చన్ అయితే తెలంగాణ నుంచి ఈ తూటాలను ఇతర రాష్ట్రాల ద్వారా జాతీయ నాయకత్వం మీద, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఎక్కువ పెడుతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ విషయానికి సంబంధించి? ఇప్పుడు మాత్రం వాస్తవం, 78 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ లో బీసీలకు చేయాలనే చిత్తశుద్ధి ఎక్కడ అవ్వలేదు. ఈ రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో 93 నుంచి మా రాహుల్ గాంధీ ఇన్వాల్వ్మెంట్ ఇదంతా కూడా కొంత మనకు మేనిఫెస్టోతోటి కార్యక్రమంలో ఇలా తెలంగాణ అంశం కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉండడం వల్లనే తెలంగాణ వచ్చినట్టు. ఇలా 2004లో ఆమె ప్రామిస్ చేసి ఎక్కడైతే కరీంనగర్ వేదికలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము సుముఖంగా ఉన్నాము, ఇస్తామని చెప్పింది. అదే పద్ధతిలో సరే కొంత ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది నేను ఎక్కడ విశ్వసిస్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ ఈ సోనియామో రాహుల్ గాంధీ లేకపోతే ఈ బీసీల ముచ్చట కూడా కొంత పట్టించుకునే పరిస్థితి అవ్వడం. కానీ ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే కొంత రాహుల్ భుజాలు వేసుకున్నాడు వెంటనే ఇది కొంత కార్యాచరణ జరుగుతున్నది అనేది వాస్తవం. అదే మన సారు ఆచారి గారు ఏమంటాడంటే, విశ్లేషకులు బీజేపీ మీద నేపథ్యం పెడుతున్నది. ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నది బీజేపీ పార్టీ కనుక బీజేపీని ఇప్పుడు రాజ్భవన్ వేదికగా కావచ్చు,
నీకు రాష్ట్రపతి ఈ విషయంలో కావచ్చు కొంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది అందరికి ప్రయాసాలు వాళ్ళకు అవి మేధావులకు వస్తాయి. ఇప్పుడు ఆడ ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి బిల్లు పంపారు, బిల్లును మళ్ళా నీకు లీగల్ ఒపీనియన్ తీసుకొని రాష్ట్రపతి పంపాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు పంపిరు, ఓకే, ఇప్పుడు మొన్న కూడా శాసనసభలో తీర్మానం చేసి పంపారు. అయితే ఇందిరా సాహిల్ కేసులో సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది, 50% క్యాప్ దాటద్దు అని చెప్పి ఇచ్చింది. ఓకే, కానీ సారీ దాటద్దని చెప్పుకుంటేనే 340 ఆర్టికల్ ద్వారా మీరు ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసుకొని మీరు దామాష ప్రకారము మీ రిజర్వేషన్స్ పెంచుకోవడానికి మీకు రాష్ట్రాలకు ఒక అవకాశం ఉన్నదని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తుంది. అయితే ఇది ఇక్కడ కూడా జరిగింది కూడా బీసీ కమిషనే కులగణన చేస్తున్న క్రమంలో మన ఆర్ కృష్ణ గారు కేసు వేయడం, డెడికేటెడ్ కమిషన్ కావాలనడము, 24 గంటల్లోనే డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడము, ఇదంతా డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలోనే లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా రావాలనే ఉద్దేశం చేసింది. ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఒక్కటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ ఇక్కడ 42% రిజర్వేషన్స్ పార్టీలో ఇప్పుడు కాదు, పార్టీల బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పార్టీల రిజర్వేషన్స్ ఎవరికి కావాలండి? వచ్చేది పోయేది. అది ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ రిజర్వేషన్స్ ఏదో ఉత్సవ విగ్రహాలాగా పనిచేస్తూ ఉంటాయి, కానీ మిగతాదంతా మన అప్పర్ క్యాస్ట్ అగ్రవర్ణాల చేతుల్లోనే మొత్తం అధికారం అంతా ఉంటుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్స్ అమలు కొరకు ఒకసారి 9వ షెడ్యూల్కి పెట్టిరు, తర్వాత ఆర్డినెన్స్ తీసారు, మొన్న పెట్టి మొన్న తీర్మానం చేసి గవర్నర్ పంపిందంటే కూడా చట్ట సవరణ అంటే క్యాప్ ఎత్తివేస్తూ సవరణ చేసింది. అది కూడా ఇంకా ఇప్పుడు మరి కామారెడ్డి వెంకయ్య గారు నాకు తెలిసి ఒక ఇది చేయట్లేదు అనేది ఇప్పుడు వీళ్ళు అనేది కొంత చెప్పుకుంటూనే ఒక జీవో దిగడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మన గతంలో కూడా మనం చూసినాము. ఇప్పుడు ఆర్టికల్ 15(4)(2)(43)(d)(6)(T)(6) సవరించితే నీకు న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉంటాయి అనేది మనకు ఇంతకుముందు రాజ్యాంగంలో నీకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది, రాజ్యాంగంలో ఉంది. ఇది సవరించడానికి కూడా నీకు ఇటువంటి అంటే లీగల్ న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయడానికి ఇది తీసుకొని జీవో తీస్తారు, జీవో తీసి అవపడతారు. ఓకే మల్లేశ్వర్ గారు, రైట్. రమేష్ గారు కంక్లూడ్ చేయండి. మీరు అన్నిటికీ కూడా సమాధానం చెప్పి కంక్లూడ్ చేయండి. అని ఒక్క నిమిషం ఉంది. ఇప్పుడు మొట్టమొదటిగా నెహ్రూ గాంధీ గారు పాలించిన నెహ్రూ గారు కొన్నేళ్లు జైలుకు పోయారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారు దేశాని కోసం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్నడూ ప్రధానమంత్రి కాలేదు. పివి నరసింహరావు గారిని, మన్మోహన్ సింగ్ గారిని చేశారు మా కాంగ్రెస్ ఏమలా. ఆ ప్రధానమంత్రి కావాలనుకుంటే అయ్యేవాళ్ళు, ప్రధానమంత్రి కాదు, ప్రధానంగా దేశ ప్రగతినే ముందు పెట్టుకుని నడిచిన వాళ్ళు. అదే కాకుండా మీరు మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, చంద్రశేఖర్ గారు ప్రభుత్వం వచ్చి ఈ దేశంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులని కలిగించారు. ఈ రోజు బంగారం తాకట్టు, బంగారం అమ్మేసిండ్రు. పూర్తి క్షీణ దశలో ఉన్నప్పుడు దేవుళ్లాగా పివి గారు వచ్చి దేశ ఆర్థిక సమతుల్యంగా చేసి దేశాన్ని ప్రగతిని కాపాడి కాంగ్రెస్ పార్టీ నైజం అది. ఎక్కడనో అంచెలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తే నేను మీ 10 ఏళ్ల కాలంలో ఇటువంటిది ఒక్కటి చేసినట్టు చెప్పండి. బీజేపీ ప్రభుత్వం ఈ రోజు రిజర్వేషన్ వేస్తున్నారు, దానికి అటకాలు వేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ గారు, ఈ రోజు మీ పార్టీ సైలెంట్ గా మూవ్మెంట్ చేస్తున్నారు. దాని గురించే ప్రస్తావన చేయడానే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడాడు. మీరు కారా బీసీలు? మీరు రిప్రజెంటేషన్ చేయలేరా మీ పార్టీకి? ఈ రోజు మేము ఒక్కటి చిత్తశుద్ధితోటి రాహుల్ గాంధీ అంచెలుగా దేశాన్ని ప్రగతి దశకు తీసుకెళ్లాం. ఈ రోజు మీరు అనుకున్నట్టు ఏది లేదు. నిస్వార్థ సేవ, నిజాయితీగా ఈ దేశ ప్రగతిని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకరిద్దరు తప్పు చేస్తే దాని రుద్ది ₹1,00,00,000 వెచ్చించి బీజేపీ కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసింది. కానీ కాంగ్రెస్ చెక్కు చెదరలే. ఇప్పటి కూడా నిజాయితీతోటి ఈ రోజు బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అందరూ ఏకాభిప్రాయంతో
ఈ రోజు అన్ని కులాలు అగ్ర కులాలు కూడా ఓకే బీసీ రిజర్వేషన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. Right, ఈ రోజు right. ముఖ్యంగా బాయిసాబ్ మాట్లాడినప్పుడు నేను ఒక్కటే విషయం చెప్తాను. ఈ రోజు దేశంలో ఏటీఎం లాగా పనిచేస్తుంది. పెట్రోల్ బంకులలో ఛార్జీలు పెంచి 40 రూపాయలు పెంచిండ్రు, గ్యాస్ 400 పెంచిండ్రు. ఈ రోజు జిఎస్టీలు మన్ను దుబ్బ పెట్టి కోట్లు గడిస్తున్నారు. దేశ ప్రగతికి డబ్బులు ఇయ్యరా? ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం రైట్. ఆర్థికంగా ఇబ్బందిగా పాల్పడింది. ఓకే రమేష్ గారు, నాగేంద్ర గౌడ్ గారు కంక్లూడ్ నాగేంద్ర గౌడ్ గారు. ఇటువంటి దరిద్రమైన దేశము టీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగింది ఆర్థిక ఇబ్బందులు. రైట్. ఓకే రమేష్ గారు ప్లీజ్. నాగేంద్ర గౌడ్ గారు త్వరగా కంక్లూడ్ చేయాలి. 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. మనకు సమయం తక్కువ ఉంది. మేము అటువంటి తప్పు చేసినాం. కంటిన్యూ నాగేంద్ర గౌడ్ గారు. గారు ఇప్పుడు మల్లేశ్వర్ గారు అన్నట్లు ఏమంటుండ అంటే సోనియా గాంధీ గారు ఉన్న మేరకే తెలంగాణకు మాట ఇచ్చిండ్రు, ఆలస్యం అయితే ఇచ్చిండు అంటున్నారు. అన్న అల్క ఆలస్యమైన అంటున్నాం. ఆలస్యమైన దాంట్లో ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని బలిదానాలు అయినాయి, ఎంతమంది ఉద్యమం చేసినాము, ఎంతమంది రోడ్డు మీద వచ్చి కూర్చున్నాము, ఎన్ని 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 ఏమంటున్నా మీరు ఏడున్నరే, మీరు మొత్తం మంది ప్రాణాలు తిన్నారు. కాంగ్రెస్ పార్టీ బలిదానాలతో ఏం చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన పరిస్థితి. సోనియా గాంధీ గారు ఇవ్వాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు పరిపాలన చేసిన ఇవ్వాల్సిందే. మొత్తం రాష్ట్రం అంతా ఒక్క నాయకత్వం కింద కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు నిరాహార దీక్ష చేస్తే ఎన్ని జరిగినా ఎక్కడ మర్చిపోతున్నారు, ఎక్కడ జరుగుతుంది? నేను ఒక్కటేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు బుక్కు పట్టుకొని తిరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారికి ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ లోపల గతంలో ఎందుకు చేయలేరు అనేది నాది ప్రధానమైన ప్రశ్న. ఇంకోటి కూడా ఏమంటున్నా అంటే ఈ అల్ల బీసీలకు రిజర్వేషన్ 42% అంటున్నప్పుడు ఈ అల్ల సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ 42% బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీస్ అంటున్నాడు. మరి చట్టసభలో ఎందుకు రిజర్వేషన్ చేయరండి? దాని కొరకు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ఇదైతే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతలేరు అంటున్నారు. మీరు పెట్టిన బిల్లుకు మద్దతు తెలిపినాము, మేము అధికారంలో ఉన్ననాడు చట్టసభలో రిజర్వేషన్ పెట్టమన్నాము. రిజర్వేషన్ పెట్టలేక చేయలేక బీసీల మీద కక్ష. సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది అనేది నిజం ఇది. రైట్. ఓకే ఆచార్య గారు కంక్లూడ్. న్యాయపరంగా చిక్కులన్నీ విడదీసి బీసీలకు 42 కాకపోతే 46% మనకు రావాల్సినా కూడా దాంట్లో ఎలాంటిది ఉండదు. కాకపోతే బీసీలు అందరూ కూడా ఒక్కటై అన్ని ప్రభుత్వాలని ఏదైతే మోటివేట్ చేసి జాతీయ నాయకత్వాల ఆల్ పార్టీస్ ను కూడా ఒప్పించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. రేపు జనగణన కులగణన కూడా చట్టసభల రిజర్వేషన్ మీరేమో డిక్లరేషన్లు పెట్టుర్రు, మేమేమో అన్ని చేసుకుంటూ వస్తాము. చేస్తాం. 50 ఏళ్ళు గవర్నమెంట్ గాడిపాళ్ళు పోయిర్రు, ఇలా మేమేమో ఇది చేయాలి. ఒక మాట కాంగ్రెస్ పార్టీలా హనుమంతరావు లేక తయారైనావు, ఎవరిని మాట్లాడిచ్చేది లేదు. ఇక నీవు రేపు మేము కొట్లాడేది ఏంటంటే రేపు 7 మంత్రి పదవులు రావాలి, అట్లా నీకోటి రావాలి, ఇప్పుడు ఎమ్మెల్సీలు రావాలి నీకు రావాలి, రేపు కార్పొరేషన్ చైర్మన్ రావాలి నీకు రావాలి. ఇవన్నీ మీకు రావాలనే మేము కొట్లాడుతున్నాం. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ముడి కింద పెట్టుకున్నాడు. ఇలా మనకు పంచాయతీ పెట్టి కూర్చున్నాడు. ఇక మనం ఈ పంచాయతీలో పడుతున్నాం. 20,000 కోట్లు 40,000 కోట్లు ఇవ్వాలి మనకు 2 ఏళ్లలో. 4,000 కోట్లు కూడా ఇవ్వలేదు. దాని మీద కొట్లాడాలి. మేము ఏమంటున్నామంటే ఒకటే, నేను ఇంతకు ముందు పెట్రోల్ విషయం చెప్పినావు, నువ్వు 38 రూపాయలు తీసుకుంటున్నావు స్టేట్ గవర్నమెంట్. అన్ని రాష్ట్రాలలో 10 రూపాయలు తక్కువ ఉంది, నీ తానేమో 10 రూపాయలు ఎక్కువ ఉంది. ఓ 10 తక్కువ వేసాను రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు. 38 రూపాయలు తీసుకుంటున్నాడు ఆయన. నువ్వు మీ రేవంత్ రెడ్డి మాట్లాడు కేసీఆర్ 35 రూపాయలు తీసుకుని జేబులు వేసుకుంటున్నా అని. మరి ఎవరి జేబులో పడుతున్నాయి ఆ పైసలు?
కేసీఆర్ రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తల్లోజు ఆచార్య గారు, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మల్లేశ్వర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి